అటువంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు. దాదాపుగా తీసుకొచ్చి పూర్తి స్థాయి యాక్టివిటీ నడుపుతున్నారు అనమాట. అంటే ఈయన ఏం చేశాడు, ఎవరు మన ఈయన వచ్చేటప్పటికి, లోకేష్ వచ్చేటప్పటికి దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు. ఒక సిస్టంలోకి తీసుకొచ్చి సాధారణ ప్రజల్ని కూడా కార్యకర్తలుగా మార్చగలిగాడు. ఇప్పుడు దాదాపుగా 1 కోటి దాటిపోయింది సభ్యత్వం. ఇందులో ఒక 20 లక్షల మంది యాక్టివ్గా ఉంటారు. మిగతా వాళ్ళు టచ్ లో ఉంటారు. నిదానంగా వాళ్ళు యాక్టివ్ అవుతారు ఫ్యూచర్ లో. వాళ్ళని వాడుకోవడం జాగ్రత్తగా. అంటే 1 కోటి మంది ఒక రాష్ట్రంలో కార్యకర్తలు అంటే ఏం ఆషామాషీనా? 4 కోట్ల ఓటర్లో 1 కోటి పైగా సభ్యులంటే అది లోకేష్ సాధించింది, లోకేష్ టీం చేసిన ఘనత. లోకేష్ రాజకీయంగా సక్సెస్, ఎన్నికల్లో ఎదురైన సవాళ్ళని తట్టుకుని నిలబడ్డాడు, కలబడ్డాడు. అట్లాగే ఏదైతే తనకి అవమానించబడిన చోటన కలబడి గెలగలిగాడు మంగళగిరిలో. అదే సందర్భంలో మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకోటి, భాష మీద గతంలో ఎలాంటి అవహేళనలు అయితే ఫేస్ చేశాడో ఇవాళ అదే మనిషి భాష మీదన అనర్గళంగా మాట్లాడగలడు, అద్భుతంగా మాట్లాడగలడు. తద్వారా తనలోని లోపాలని సరిచేసుకుని ఇప్పుడు సంపూర్ణ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అతను. నెక్స్ట్ వారసుడుగా రాబోయే రోజుల్లో ఇంకేమి లేదు, జస్ట్ కిరీటం తగిలించడం ఒక్కటే మిగిలింది అంతే. అధికారికంగా కేబినెట్ లో పెట్టాలి, ఓకే చేయాలి, ప్రకటన చేయాలి, అంతే అంతే. సార్, ఒకటి ఢిల్లీ పెద్దలను కలిసి చర్చించిన అంశాల్లో ఒకటి కీలకమైంది, న్యాయశాఖ మంత్రిని కలవడం, కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి సహకరించండి అని చెప్పడం.